ప్రభువారి యొక్క ప్రయాణాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడుగా ఎంత దివ్యమైన మాటలు మనం చదివాం కదా. ఆయన శరీరంలో కనిపించి భూమి మీద ఆయన చారిత్రాత్మకమైన పురుషుడుగా, భూమి మీద హిస్టారికల్ పర్సన్గా ఆయన సంచారం చేసినటువంటి స్థలాలు, వెళ్ళినటువంటి విజిట్ చేసినటువంటి ప్లేసెస్ గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా, మనం చదువుతూ ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పటిదాకా మనం ఏం చదివాము అంటే, ప్రభువారు ఆయన తల్లిదండ్రులు ఏ స్థలానికి చెందిన వాళ్ళని చెప్పుకున్నాం? నా వేలు చూసి చెప్పండి. నజరేతుకు చెందినవారు. వాళ్ళ తల్లి పేరు చెప్తారా? మరియమ్మ. తండ్రి పేరు యోసేపు. వెరీ గుడ్. వాళ్ళిద్దరూ ప్రధానం చేయబడినప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? బెత్లహేముకు వచ్చారు. బెత్లహేము కింద ఉంటుందా, సౌత్లో ఉంటుందా, నార్త్లో ఉంటుందా? వెరీ గుడ్, శబాష్. బెత్లహేము అనే ఊరికి వచ్చారు. ఆ బెత్లహేము అనే ఊరి యొక్క ప్రత్యేకత ఏమన్నా మీకు తెలుసా? ఎవరి ఊరు అది? దావీదు గారి ఊరు. వెరీ గుడ్. బెత్లహేము అంటే వీళ్ళు కూడా దావీదు కుటుంబానికి చెందిన వాళ్ళు, రాజరిక కుటుంబానికి చెందిన వాళ్ళు బెత్లహేముకు వచ్చారు. బెత్లహేములో కన్యక అయిన మరియా దేవుని ఆత్మ ద్వారా బిడ్డని కనాల్సిన స్థితిలో ఉంది కాబట్టి బెత్లహేములో సడన్గా డెలివరీ జరిగింది. ఎందుకు వచ్చారు ఇంతకు బెత్లహేముకి? వెరీ గుడ్, జనసంఖ్య రాయించుకోవటానికి వచ్చారు. ఏ రాజు చెప్పాడు జనసంఖ్య రాయించాలని? కైసరు ఔగుస్తు చెప్పాడు. చాలా వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారు. బెత్లహేములో ప్రభు పుట్టారు. ప్రభు పుట్టిన తర్వాత 8 రోజుల చిన్న శిశువుగా ప్రభువుని తీసుకొని తల్లి అయిన మరియా, ఆమెకి సహాయంగా ఉన్న ప్రదానం చేయబడిన యోసేపు భక్తుడు, వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు నాన్న? ఫస్ట్ స్టెప్. వెరీ గుడ్, యెరూషలేముకి వెళ్ళారు. ఇదిగోండి జెరూసలేం, యెరూషలేము పట్టణంకి వెళ్ళారు. యెరూషలేములో ఎందుకు వెళ్ళారు? సున్నతి చేయించటానికి. వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఆచరించవలసినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి యెరూషలేము పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఎవరెవరిని కలుసుకున్నారు? ఫాస్ట్గా చెప్పండి. సుమయోన్ని కలుసుకున్నారు, అన్నాని కలుసుకున్నారు. వెరీ గుడ్. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నాన్న? వెరీ గుడ్, నజరేతుకు తిరిగి వెళ్ళిపోయారు. ఇది నేను మామూలుగా చెప్పాను కానీ ఇది చాలా క్లిక్కింగ్ పాయింట్గా చాలామందికి వెలిగింపుగా ఉండిందని నాకు తర్వాత అర్థమైంది. మంచిది, దేవునికి స్తోత్రం. యెరూషలేము నుంచి వాళ్ళు నజరేతుకు వెళ్ళారు. ఎన్ని రోజులు ఉన్నారో తెలియదు. మళ్ళీ నజరేతు నుంచి ఎక్కడికి వచ్చారు నాన్న? బెత్లహేముకు వచ్చారు. అప్పుడు ఆ బెత్లహేముకు తిరిగి వచ్చినప్పుడు ప్రభువుని, శిశువైన ప్రభువుని, ఆ తర్వాత తల్లి అయిన మరియా, యోసేపులు ఎక్కడ ఉన్నారని చెప్పుకున్నాం? వెరీ గుడ్. ఎక్కడున్నారమ్మా? ఇంటిలో ఉన్నారు. బెత్లహేములో ఉండే ఒక ఇంటిలో ఉన్నారు. రెంటెడ్ ఇల్లో లేకపోతే వాళ్ళ సొంత ఇల్లో మనకు తెలీదు. ఆ ఇంటిలో ఉండగా ఎవరు వచ్చారు ప్రభువుని విజిట్ చేయటానికి? శబాష్, జ్ఞానులు. ఎంతమంది వచ్చారు? మళ్ళీ చెప్పారు ముగ్గురని. ఎంతమందో తెలీదు. అంటే ఈ వీడియోస్లో, ఈ పిక్చర్స్లో, ఈ ఫొటోస్లో చూసి మనం ముగ్గురు అనుకుంటున్నాం, లేదంటే 3 గిఫ్ట్స్ ఇచ్చారు కాబట్టి ముగ్గురు అనుకుంటున్నాం. కానీ అది బైబిల్లో మనం అధికారపూర్వకంగా చెప్పదగిన మాట కాదు. 2 అవ్వచ్చు, 5 మంది అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, మొత్తానికి ఒకళ్ళ కంటే ఎక్కువ. ముగ్గురు అని మనం చెప్పటానికి ఎవిడెన్స్ లేదు. మంచిది. బెత్లహేముకి వాళ్ళు వచ్చారు. బెత్లహేములో ఉండగా రాజైనటువంటి హేరోదు చిన్నపిల్లలందరినీ ఏం చేస్తున్నాడు నాన్న? సంహరిస్తున్నాడు. అప్పుడు ప్రభువు దూత బెత్లహేములో ఉన్న భక్తుడైన యోసేపుకి స్వప్నమందు కనిపించి ఏమని చెప్పాడు దూత? వెరీ గుడ్, శబాష్. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు బా, ఇంత బాగా చెప్తారని నేను అనుకోలేదు. బెత్లహేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకు వెళ్ళిపోయారు. ఐగుప్తులో నుంచి నా కుమారుణ్ణి పిలిచాను అని కీర్తనలలో చెప్పబడినటువంటి ప్రవచన వాక్య నెరవేర్పు జరగాలి కాబట్టి ప్రభువు బెత్లహేము నుండి ఐగుప్తునకు వెళ్ళిపోయారు. ఐగుప్తులో కొన్ని దినాలు ఉన్నారు. ఐగుప్తులో వారు ఉండగా వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, సమాచారం వచ్చింది. ఏమని సమాచారం వచ్చిందంటే, పిల్లల్ని చంపటానికి ప్రయత్నం చేస్తున్న హేరోదు రాజు ఏమైపోయాడు? వాడికి బదులుగా ఎవరయ్యారు?
కుమారుడు ఆర్కెలాయు అనేటటువంటి ఇంకొక రాజయ్యాడు అని చెప్పగానే ఐగుప్తు దేశము నుంచి మళ్ళీ ప్రభువుని ఎక్కడికి తీసుకొని వచ్చారు? వెరీ గుడ్, నజరేతుకు వచ్చారు. నానా ఇక్కడ వరకు మీకు బాగా గుర్తుంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి మన పాఠం కంటిన్యూ అవ్వాలా. నజరేతులో ఉండగా ప్రభువు 12 సంవత్సరాల బాలుడుగా ఎదిగాడు. ప్రభు ఎన్ని సంవత్సరాలు వాడయ్యాడు నాన్న? 12 సంవత్సరాలు వాడయ్యాడు. నజరేతు నుంచి మొదటిసారిగా అంటే బాలుడైనటువంటి ప్రభువు 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ప్రభువు నజరేతు నుంచి తల్లిదండ్రులతో కలిసి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. అక్కడ ఏం జరిగిందని చెప్పుకున్నాం. యెరూషలేములో వాళ్ళు ఉండగా తల్లిదండ్రులేమో బయలుదేరి వచ్చేసారు. ప్రభువు ఎక్కడుండిపోయాడు? మన పిల్లల్ని 15 సంవత్సరాలు వచ్చినా మనం ఎట్లా చూస్తామంటే చిన్న పిల్లల్లాగే చూస్తాం కదా. కానీ ప్రభు 12 సంవత్సరాల వయసులో మందిరంలోనే ఉండిపోయి తల్లిదండ్రులు ముందుకెళ్ళిపోయారు. ఆయన యెరూషలేములోనే ఉండి శాస్త్రులు, పరిసయ్యులు, మతనాయకులు, విద్వాంసులు వాళ్ళతో దైవికమైన విషయాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి 12 సంవత్సరాల పిల్లల వయసులో, అంటే నేను కూడా ఆ వయసు నుంచి వచ్చాలేండి, నాకు అప్పుడు ఆ కెపాసిటీ లేదు, ఇప్పుడు వచ్చిందిలేండి. మనం సాధారణంగా పెంచే విధానంలో 12 సంవత్సరాల పిల్లోడు లేవియాకాండాన్ని చెప్తాడా? చెప్పగలడా? మన చర్చిలో పిల్లలు లేకపోతే మన కుటుంబాల్లో పిల్లలు మనం మ్యాక్సిమం చదివిస్తే ఏం చదివిస్తామమ్మా? అంతే, బాగా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు, కీర్తనలు, లేకపోతే ఇంకొంచెం భక్తి పరులు అయితే సామెతలు, ద్వితీయోపదేశకాండ గ్రంథం, హెబ్రీ పత్రిక, ఇవి మనం చదివిస్తామా? ఒకవేళ చదివించిన బోధించే దైవ సేవకులతో వాళ్ళు ఇదేంటండి ఇలా ఉంది అని చర్చించగలిగిన స్థాయిలో వాళ్ళకి నేర్పిస్తామా? ఒక కార్పెంటర్ కొడుకు ఎవరంట అన్న, బాగా చదువుకున్న వాళ్ళన్నా తల్లిదండ్రులు వాళ్ళు బాగా మంచి కాన్వెంట్ స్కూల్లో చదివా, అది కూడా కాదు, ఒక కార్పెంటర్ కొడుకు నిరుపేదరికంలో పెరుగుతున్న ప్రభు 12 సంవత్సరాల వయసుకి ఎలాంటి స్థాయిలో ఉన్నాడంట? మందిరంలోనే నిలిచి నాయకులతో ఆయన మాట్లాడి చర్చించే స్థాయిలో ఉన్నాడు కదా. 12 సంవత్సరాలకి ఇక్కడున్నారు. అప్పుడు తల్లిదండ్రులు ముందుకెళ్ళిపోయారు. మళ్ళీ తల్లిదండ్రులు వెనక్కి వచ్చి ప్రభుని కలుసుకొని ప్రభుని తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న? వెరీ గుడ్, నజరేత్కి వెళ్ళిపోయారు. ఇక్కడతో 12 సంవత్సరాల మన ప్రభు వారి ప్రయాణాలు, చరిత్ర, ఆయన మూమెంట్స్, ఆయన కదలికలు, ఆయన ప్రయాణాలు ఇక్కడతో మనం గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఇంతవరకు క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు 12 సంవత్సరాలు ప్రభుకి ఎక్కడ? నజరేతులో తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. ఈ 12 సంవత్సరాల వయసు గడిచిన తర్వాత ఇప్పుడు ప్రభు నజరేతు నుంచి ఆల్ ఆఫ్ ద సడన్ అంటే ఇంక మధ్యలో ఏం చరిత్ర లేదు. 12 సంవత్సరాల తర్వాత ప్రభు ఎక్కడున్నాడు, ఏం చేశాడనే రికార్డ్స్ సెక్యులర్ బుక్స్లో ఏమైనా దొరికితే దొరకచ్చు, కానీ దేవుని వాక్యంలో అంటే బైబిల్ గ్రంథంలో 12 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ప్రభు ఏమి చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు అనే రికార్డ్స్ ఏమీ లేవు. కానీ నజరేతు నుంచి మన రక్షకుడైన యేసు ప్రభు వారు సడన్గా, ఇదిగో చూడండి, ఇదేనది అని చెప్పాను, ఇది గలిలయ సముద్రం. గలిలయ సముద్రంలో నుంచి ప్రవహిస్తుంది ఏం నది? యోర్దాను. ఇదిగో చూడండి, యోర్దాను నది ఉత్తరం భాగం ఇది, యోర్దాను నది దక్షిణ భాగం ఇది. దక్షిణ భాగంలో 2 బేతనీయులు ఉన్నాయి. ఎన్ని బేతనీయులు ఉన్నాయి? ఇదిగోండి ఇక్కడ చూడండి, బెత్లహేమ్, ఇదిగోండి బేతనీ పైన ఉంది కదా, నాకు సరిగా బేతనీ అనే గ్రామం ఎక్కడుంది? యోర్దానుకి ఆవల. దీన్ని ఏమంటారు నాన్న? నదికి అవతల, నదికి యువతల. మన భాషలో చెప్పాలంటే ఏ నదికి అవతల? మనం చెప్పాలంటే కృష్ణా నదికి అవతల విజయవాడ, కృష్ణా నదికి యువతల గుంటూరు, అట్లా చెప్పినట్టుగా. ఇదిగోండి యోర్దాను నదికి అవతల ఈస్ట్ సైడ్ తూర్పు వైపున ఏం ఊరని చెప్తున్నాను? బేతనీ. యోర్దాను నదికి యువతల అంటే వెస్ట్ సైడ్. ఇదిగో ఇక్కడ మధ్యధరా సముద్రం ఉంటుంది. ఇది ఇశ్రాయేల్ దేశం అనుకుంటే ఇది మధ్యధరా సముద్ర భాగం అన్నమాట, వెస్ట్. ఇది ఈస్ట్. సో ఇప్పుడు వెస్ట్ సైడ్ యువతల వైపు ఇక్కడొక బేతనీ ఉంది,
ఈ బేతని అనే ప్రాంతం ఎవరి ఇల్లు ఉంటుంది అంటే, వెరీ గుడ్, షబాష్. అమ్మ మీకు అర్థమవుతుందా? బోర్డు కనబడదులేండి, కానీ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నానా. ఇదిగోండి, యోర్దాను నదికి వెస్ట్ సైడ్ పశ్చిమం వైపు ఉండే స్థలంలో బేతని ఉంటుంది. ఈ బేతని యెరూషలేముకి దగ్గరగా ఉంటుంది. ఎక్కడికి దగ్గరగా ఉంటుంది? వెరీ గుడ్. ఆ యెరూషలేముకి దగ్గరగా ఉండే బేతని అనే ఊర్లో ఎవరుంటారు? లాజరన్న, తర్వాత వంటలు బాగా చేసే మరియక్క, మార్తక్క, ఆ తర్వాత ప్రభు పాదాల దగ్గర వంట పట్టించుకోకుండా, ఇంట్లో ఎవరిని పట్టించుకోకుండా ప్రభు పాదాల దగ్గర కూర్చునే మరియక్క, వీళ్ళ ముగ్గురు ఉంటారు. అక్కోళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? అది అక్కోళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంట? గట్టి చెప్పట్లా మీరు, ఎప్పుడు కొట్టుకుంటారు కదా. మార్తక్కనింది, ప్రభువా అసలు నేను ఎంత పని చేస్తున్నాను, మరియ నీ దగ్గర కూర్చొని వాక్యం వింటుంది, ఇంట్లో మసాలా తయారు చేయలేదు, చికెన్ చేయలేదు, వంట ఏమో అట్లానే ఉంది, చెప్పవా నువ్వు అనింది కదా. ఆ ఇల్లు ఇక్కడే ఉంటుంది. ఎక్కడ, ఏ ఊరిలో ఉంటుంది? బేతనీయలో. అది యెరూషలేముకు దగ్గరగా ఉంటుంది. ఈ బేతనీ యొక్క విశిష్టత ఏమిటంటే, మన ప్రభువు వారి యొక్క ఆఖరి ప్రయాణం. ఏ ప్రయాణం నాన్న? ఇప్పుడు ఇది మనం చెప్పుకుంటుందంతా ప్రయాణ ప్రారంభ దశ కదా. 3.5 సంవత్సరాల తర్వాత ప్రభువు తన జీవితంలో సేవా పరిచర్యలో ఆఖరి వారం, ద లాస్ట్ వీక్ ఆఫ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్, ఆఖరి వారం ప్రభు ఎక్కడ గడిపాడో తెలుసా మీకు? ఎక్కడ గడిపాడు నాన్న? ఇక్కడే గడిపాడు అనమాట. అందుకే ఇది విశిష్టమైంది, మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. యేసు ప్రభు వారు ఆఖరి వారం తన జీవితంలో ఇక సిలువమ్రానునకు ఎక్కిపోవటానికి ముందు వారం వీళ్ళింట్లోనే గడిపాడు, బేతనీలోనే గడిపాడు. ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆఖరి వారం ఆఖరి అద్భుతం. ఆఖరి వారం ఆఖరి అద్భుతం. ఏం అద్భుతం? ఎంత ఆశ్చర్యమో చూడండి. ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు. ప్రభువారు అనేకమైన విశిష్టమైన విషయాలు బోధిస్తున్నారు, ఆశ్చర్యాలు చేస్తున్నారు. నార్త్లో చేస్తున్నాడు, సౌత్లో చేస్తున్నారు, కానీ ఆయన్ని నమ్మట్లా. అయితే ఇక ఆయన సిలువమ్రానునకు ఎక్కటానికి, లేకపోతే ఆయన మరణానికి జస్ట్ ముందు ఇక దీనికంటే మించిన అద్భుతం, చూసి నమ్మగలిగినటువంటి అద్భుతం ఇంకొకటి లేదు. ఏంటిదంట? చచ్చిపోయిన ఒక వ్యక్తిని, ఇప్పుడు నేను మీ మధ్యలో ఒక ఖాళీ వాటర్ బాటిల్ పెట్టారు మీరు ఇక్కడ, కాజుబాబు పక్కన ఉంది. ఆ ఖాళీ వాటర్ బాటిల్ ఖాళీగా ఉంది. నేను మ్యాజిక్ చేసి దాన్ని ఏమన్నానంటే, ఇది నిండునుగాక అన్న. దానిలో ఏమొచ్చింది? ఇప్పుడు మీరు నమ్ముతారా నమ్మరా? ఊరుకున్న అదేం చిన్న అద్భుతం, అదేదో మీరు మ్యాజిక్ చేసి ఉంటారు అనుకుంటారు కదా. ఇప్పుడు మీరు వాటర్ బాటిల్ పెట్టారు, ఆ వాటర్ని నేను మళ్ళీ మ్యాజిక్ చేసి దానిలో ఫుల్గా ఏమొచ్చాయి చెప్పాలా? బంగారపు వజ్రాలు, వైడూర్యాలు వచ్చాయి. ఇప్పుడేమంటారు? ఏదో కొంచెం శక్తి ఉంది ఈయనకి అనుకుంటారు కదా, అంతే కదా. అయినా మీరు నన్ను నమ్మట్లా. వాటర్ని లేకుండా చేశా, లేకపోతే వాటర్ వచ్చేలాగా చేశా, లేకపోతే లేనిది ఉన్నట్టుగా, కానీ మీరు నమ్మట్లా. కానీ ఏ అద్భుతం చేస్తే నమ్ముతారు? ఏ విధమైన అద్భుతం మీ మనసుల్లో స్థిరంగా ఈయన దైవ కుమారుడు లేకపోతే దేవుని శక్తితో ఉన్నాడని ఖచ్చితంగా చెప్పి మీ మనసులో దృఢంగా నమ్మకం కలగాలంటే ఏం అద్భుతం చేస్తే మీరు నమ్ముతారు? మీరు ఒక మాట చెప్పండి. అదే ప్రభు అడిగాడు కదా, ఆహాజు అనే రాజుని అడిగాడు, ఆకాశము నుండి ఒక సూచన అడగవయ్యా, లేకపోతే పాతాళము నుంచి ఒక సూచన అడుగు, పైకి తీసుకురమ్మని అడుగు. దేవుడు నీవు ఏ సూచనతో చూసి నువ్వు నమ్మటానికి నీ మనసు కన్విన్సింగ్గా ఉంటుందో దేవుడు ఆ సూచన, ఆ అద్భుతం చేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ అద్భుతం జరిగితే మీరు నమ్ముతారు ఈయన నిజంగా దేవుడని? ఏమన్నా ఏ అద్భుతం చేసినా మేము నమ్మం. అలానే అన్నారు వాళ్ళు కూడా. కాబట్టి ప్రభు చేసిన అనేకమైన అద్భుతాలు వాళ్ళు నమ్మలా, ప్రభువుని నమ్మలా. అద్భుతాలు కాదు, అద్భుతాలను చూశారు, ఆనందించారు, ఇవి జరిగాయని నమ్మారు, వాటి కొరకు వెంట పరిగెట్టారు. కానీ ఈయనలో దైవశక్తి చేత ఇవన్నీ చేస్తున్నాడు, ఈయన దేవుడై ఉన్నాడు అని మాత్రం ఆ అద్భుతాల వలన వాళ్ళు నమ్మలేదు. ఇక ప్రభు అన్నాడు, ద లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఇక ఈ అద్భుతాన్ని మీరు నమ్మకపోతే
ఇంకా దేనిని నమ్మలేరని బేతనియా గ్రామంలో చనిపోయిన లాజరు దగ్గరికి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళాడు నాన్న? అది అందుకోసం వెళ్ళాడనమాట. ప్రజలు అనుకున్నారు ఈయన సమాధి చేయబడ్డాడు, ఒకవేళ 1వ రోజు అప్పుడే చచ్చిపోతే స్వస్థపరచొచ్చేమో, 2వ రోజు ఇంకా కొంచెం పచ్చిగా ఉందేమో శరీరం, అప్పుడు బాగు చేయగలడేమో. 4 రోజులు సంపూర్ణంగా చనిపోయి నిర్ధారణ చేయబడిన లాజరుని ఆయన ఏం చేశాడు? బయటికి పిలిచాడు, మాటతో పిలిచాడు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా అద్భుతం చేస్తే చెయ్యి పెట్టి ఆ మెథడ్ ఆఫ్ డూయింగ్ దట్ మెరకల్ అద్భుతం చేసే విధానంలో కూడా నేనేం ప్రయోగిస్తున్నాను? చేతుల ఎక్సర్సైజా, వంగటమా, లేవటమా? అయ్యేం కాదు. ఆయన నిలబడి పిలుస్తున్నాడు అంటే నా మాటతో జరుగుతుంది. అందులో కూడా చాలా విశిష్టత ఉంది. మొత్తానికి ప్రభు ఆయన్ని లాజరును బయటికి పిలిచాడు. ప్రేత వస్త్రాలతోనే లాజరు బయటికి వచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నమ్ముతారా నమ్మరా? ఇంకా అంతకంటే మించిన అద్భుతం లేదు. ఆయన ఆ అద్భుతాన్ని కూడా ప్రజలు నమ్మనప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్పాడు, పునరుద్ధానమును. దట్స్ గాడ్స్ రెవల్యూషన్ అంటే మీకు అర్థమైందా ఈ అద్భుతం ఎందుకు చేశానో? యోహాను భక్తుడు, మన సమయం చాలా గడిచిపోతూ ఉంటుంది, యోహాను దైవభక్తుడు, సువార్త రాసినటువంటి యోహాను దైవభక్తుడు 7 అద్భుతాలే రికార్డ్ చేశాడు. ఎన్ని అద్భుతాలు నాన్న? ఓన్లీ 7 అద్భుతాలు రికార్డ్ చేశాడు. ఆయన రికార్డ్ చేసిన 7 అద్భుతాల్లో లాజరుది ఆఖరి అద్భుతం. కానీ యోహాను భక్తుడు ఏమంటాడు తెలుసా? అద్భుతాల్ని ఏమంటాడు? సూచక క్రియలు అంటాడు. సూచక క్రియ అంటే ఈ అద్భుతం ముఖ్యం కాదు, ఈ అద్భుతంలో ఏం మెటీరియల్ ఉపయోగించారో, నీళ్లు వాడారో లేకపోతే సముద్రం మీద నడిచో, అవి కాదు ఇంపార్టెంట్. ఈ అద్భుతము వెనక ఉండే సందేశం ఉంటుంది. ఆ అద్భుతము ముందు కానీ ఆ అద్భుతము వెనక కానీ ఒక సూత్రం, ఒక సందేశం, ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఏ మెసేజ్ ఇంపార్టెంట్ నాన్న? ఆ అద్భుతం ఇంపార్టెంట్ కాదు, ఆ అద్భుతం ముందు కానీ వెనక కానీ చెప్పే మాట ఇంపార్టెంట్. ఇప్పుడు లాజరును లేపిన అద్భుతం ఉందే, లాజర్ ఇంపార్టెంట్ కాదు. సమాధి రాయి తొలగించటం ఇంపార్టెంట్ కాదు. లాజరును పిలిస్తే ప్రేత వస్త్రాలతో వచ్చాడు, అది కాదు ఇంపార్టెంట్. అది చెయ్యటానికి ముందు ప్రభు చెప్పాడే మాట. ఏం మాట చెప్పాడు? పునరుద్ధానమును. ఆ మాట ఇంపార్టెంట్. ఆ మాట వాళ్ళు నమ్మలేదు. నమ్మకపోయినందువలన ఇక ప్రభు అన్నాడు, నేనే చనిపోతాను, నేనే పునరుద్ధానుడిని లేస్తాను. ఆ ఈవెంట్స్ అన్నీ, ఆఖరి వారపు సంఘటనలన్నీ ప్రభు ఎక్కడి నుంచి చేశాడనమాట? బేతనియా అనే గ్రామంలో ప్రభు చేశాడు. అందువల్ల ఈ గ్రామం చాలా ప్రత్యేకమైనది. కానీ ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు నాన్న? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రభు ఎక్కడున్నాడు? నజరేతులో ఉన్నాడు. ఈయన ఇక్కడికి రాలా. ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు ప్రభుకి? 12 నుంచి దాటి 30 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటిదాకా మౌనంగా తల్లిదండ్రుల క్రింద లోబడి, వాళ్ళ డాడీ ఏది చెప్తే అది చేశాడు, వాళ్ళ మమ్మీ ఏది చెప్తే అది చేశాడు. ఎవరైనా యేసయ్య అంటే ఎవరు? యేసయ్య అంటే ఆయన చెప్తే దూతలు వింటాయి, ఆయన చెప్తే నక్షత్రాలు తిరుగుతాయి, ఆయన చెప్తే భూమి పనిచేస్తుంది, ఆయన చెప్తే సర్వ విశ్వం లోబడిద్ది. ఆయన ఎవరికి లోబడ్డాడంట? ఎంత అద్భుతం! మీరు ఒకసారి ధ్యానం చేయండి. ఒకవేళ వాళ్ళ అమ్మ, నాన్న ఈరోజు నీళ్లు లేవు, బావిలో నీళ్లు తోడుకొని రా అంటే ప్రభు ఏమని చెప్పాలా? ఏమని చెప్పాలి నాన్న? ఏంమా రోజు నాకేనా చెప్పేది? మేము మా ఇంట్లో చూస్తాం, టేబుల్ మీద ఊరికి ఎక్కడ ప్యూరిట్లో నుంచి వాటర్ నింపి ఎక్కడ పెట్టాలా? టేబుల్ మీద పెట్టాలి. దానికి అంటే మీ ఇంట్లో కూడా జరుగుతుంటుందని నేను అనుకుంటున్నాను, అంతే కదా? ఇదేం కొత్త కాదు, అందుకే ధైర్యంగా చెప్తున్నా. రోజు నేనే ఈ పని చేయాలా? రోజు నాకే చెప్తారా? ఎక్కడి నుంచి ఎక్కడికంట? కానీ అంటే ఇది మన దినచర్యల్లో జరిగేది కాబట్టి నేను మామూలుగా ప్రస్తావిస్తున్నాను. కానీ మీరు ఆలోచన చేయండి, మహాప్రభు ఆయన చేతి క్రింద
ఆది సంభూతుడు, ఆది సంభూతుడు. ఆయన ఆజ్ఞాపిస్తే మీరు అనుకుంటున్నారు బాలుడు కాబట్టి ఆయనకి శక్తి లేదు. కాదు కాదు. దైవభక్తుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, సశరీరుడు, దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఆయనలో నివసిస్తుంది. ఇప్పుడు ఆయన శరీరంలో ఇక్కడ నిలబడి ఆకాశం కలుగునుగా కంటే ఇక్కడ ఒక ఆకాశం కలిగిద్ది. శరీరంలో ఉన్నాడు. అంత పవర్ఫుల్, అంత దైవశక్తితో నింపబడినటువంటి మహాగణుడైన ప్రభు వాళ్ళ అమ్మ చెప్పే పనులు చేశాడు, వాళ్ళ నాన్న చెప్పే పనులు చేశాడు. తల్లిదండ్రులకు లోబడి 12 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వరకు నజరేతులో ఉన్నాడు. నజరేతులో 30 సంవత్సరాల వయసులో ఆయన ఇక్కడి నుంచి, ఇదిగో ఇక్కడుంది చూడండి, బేతనియా అనే యోర్దాను ఆవలనున్న గ్రామానికి వచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం వాక్యవచనాల్ని చూద్దాం. చూడండి, యోహాను సువార్త. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మాటలు మనం చూసాం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూద్దాం. అన్నా తీశారు అందరూ? యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఏ సంగతులు అంటున్నా కింద మీరు చదవాలన్నమాట. మీరు కిందకి చదవాలా. ఏంటి అయ్యి? 31, ఆ తర్వాత 33 చదవండి, సమయం కొరతగా ఉంది కాబట్టి. 33, నేను ఆయనను ఎరుగనైతిని. నేను అంటే భక్తుడైన యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను చెప్తున్నాడు. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లల్లో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఏ ఈవెంట్ గురించి చెప్తున్నాడు? ఏ సంఘటన గురించి చెప్తున్నాడు బాబు అక్కడ? వెరీ గుడ్. ఏ సంఘటన అమ్మా అక్కడ? ఎక్కడ? బేతనీయలో. ఇదిగో ఇక్కడ ఈ బేతనీయలో, ఈస్ట్ వైపు అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రభువుకి ఇక్కడ ఎంత వయసు? ఆయన వెరీ గుడ్. ఎందుకు? లూకా రాశాడు. నేను మీకు 2 వీక్స్ బ్యాక్ ఒక మంచి నోట్స్ ఇచ్చా. అఫ్కోర్స్ నేను చెప్పలేదులేండి తెమ్మని, మీరు కూడా మర్చిపోయి ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన మాటలను చూడండి. ఆ నోట్స్లో ఒక్కొక్క క్రమబద్ధంగా ఏ ప్లేస్ నుంచి ప్రభు ప్రయాణాలు చేశాడో దానిలో క్లియర్గా రాసా. ఇప్పుడు చూడండి, నజరేతు నుంచి ఆయన బేతనియా అనే గ్రామానికి వచ్చాడు. ఇది యోర్దానుకి అవతల వైపు నుండి. ఇక్కడ ఏం జరుగుతుందంట? బాప్తిస్మ ఇచ్చే యోహాన్ ఒక ఆయన ఉంటాడు. ఆయన డ్రెస్ ఎలా ఉంటుంది బాబు? ఆయన డ్రెస్ తోలుకి, నడుముకి ఏం కట్టుకుంటాడు? తోలు దట్టి అంటే బెల్ట్ అనమాట. దట్టి అంటే బెల్ట్. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఆ పాత రోజుల్లో ఏలియా ప్రవక్త వీళ్ళు వేసుకునే లాంటి డ్రెస్ లాంటిది అనమాట. నడుముకి ఆయన తోలుతో చేసినటువంటి ఒక బెల్ట్ లాంటిది, లేకపోతే కవర్, అది వేసుకుంటాడు. పైన ఒంటె చర్మంతో చేయబడినటువంటి ఒక షాల్ లాంటిది వస్త్రం, అంటే పైన కప్పుకోవటానికో లేకపోతే భుజాలకు కప్పుకోవటానికో అలాగుంటాడు. ఒంటెతో చేసిందేమో పైన, మరి ఏ చర్మంతో చేసిందో తోలు దట్టి. ఏం తింటాడు ఆయన? మిడతలు తింటాడు. తర్వాత ఏం తింటాడు? ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాడు అనమాట. ఇది ఈయన స్టైల్ ఆఫ్ లివింగ్. ఈయన బేతనియా అనే గ్రామం దగ్గర యోర్దాను నదీ ప్రాంతంలో అందరికీ సువార్త ప్రకటిస్తూ, అందరినీ ప్రభు వైపు తిప్పుతూ, మారు మనస్సు పొందండి అని చెప్తూ బాప్తిస్మ ఇస్తూ ఉంటాడు. ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి, ఆ స్థలం దగ్గరికి ఎవరొచ్చారు? 30 సంవత్సరాల వయసులో ఉన్న ప్రభువు వచ్చాడు. ప్రభు రాగానే అందరూ ఏమనుకున్నారు? నాన్న, యోహాను మంచిగా బోధిస్తాడా, కఠినంగా బోధిస్తాడా? మీకు తెలిసిన భాషలో చెప్పండి. ఎట్లాంటి కఠినంగా అంటే, కఠినంగా ఎట్లా? అదిగోండి కిషోర్ అన్న టక్కుమని చెప్పాడు. ఏమంటాడంట ఆయన?
చర్చికి వచ్చిన వాళ్ళందరి వైపు చూసి అన్నా ఏమంటాడు? మీరే చెప్పండి, నేను చెప్తే మళ్ళీ రికార్డింగ్ కూడా అవుతుంది. అట్లా అంటే ఎవరన్నా ఉంటారా? అసలు మామూలుగా చెప్తేనే ఇప్పుడు ఊరుకోట్లా. అలాంటి భాష మాట్లాడతాడు ఆయన. ఆయన అన్నాడు, మారు మనసు లేనోళ్ళు మీరు కదా. ఎవరంటమ్మా మీరు? ఆయన చెప్పిన భాష ఈరోజు కూడా యాక్చువల్గా చర్చిల్లో అవసరం, సంఘాల్లో అవసరం, విశ్వాసులకు అవసరం. మారు మనసు లేదు. ఎలా చెప్తున్నావు నువ్వు మాకు మారు మనసు లేదని? మేము బైబిల్ పట్టుకొని వస్తున్నాం, మేము పాటలు పాడుతున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మారు మనసు లేదని ఎలా చెప్తున్నావు అంటే ఏం చెప్తాడు? మీరు చెప్పండి. ఆ వెనక భాగంలో చెప్పాలా, మారు మనస్సుకు తగిన అందుకు చెప్తున్నాను అంటున్నాడు ఆయన. మీరు తీసుకొని ఉండొచ్చు, మీరు మారుండొచ్చు, మీరు మందిరానికి వస్తుండొచ్చు, మీరు అన్నీ చేస్తుండొచ్చు, క్రిస్మస్ స్టార్ కూడా పెట్టుకొని ఉండొచ్చు, కానీ భక్తుడైన యోహాన్ అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలం మీ దగ్గర లేకపోతే నాకు అర్థమైంది ఏంటంటే మీకు మారు మనసు లేదు అంటున్నాడు భక్తుడైన యోహాను. అలా కఠినంగా ఉంటాడు ఆయన. ఇదిగో యోర్దాన్ నదిలో నిలబడతాడు అనుకుంటున్నాను. నిలబడితే ప్రజలందరూ సుంకరులు, పాపులు, నిజంగా మార్పు చెందిన వాళ్ళు వస్తూ ఉంటే ఆయనతో పాటుగా మార్పు లేని వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళని చూసి తిట్టాడు. కొందరు నిజంగా మార్పు చెంది ఉంటారు, వాళ్ళకి బాప్తీసం ఇచ్చి బయటికి పంపిస్తున్నాడు. ఆ వస్తున్న గుంపులో ఎవరున్నారమ్మా? 30 సంవత్సరాల యవ్వనుడు ఫస్ట్ టైం ఒక్కడే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? నజరేతు నుంచి వచ్చాడు. అప్పటికి శిష్యులు ఉన్నారా ప్రభువుకి? తల్లిదండ్రులు వచ్చారా? చాలామంది అన్నారు మా కొడుక్కి బాప్తిస్మం ఇవ్వండి అన్నా. ఎవరంట చెప్పేది? ఎవరన్నా? మా అమ్మాయికి బాప్తిస్మం ఇవ్వండి అన్నా. ఈ మాటలు చాలా డిఫరెంట్ మాటలు, ఇవి దైవికమైన మాటలు కాదు. మా అబ్బాయికి మీరు బాప్తిస్మం ఇవ్వకపోతే మీరు మాకు ఇవ్వనట్టే. ఇట్స్ నాట్ కరెక్ట్. దైవికమైన సత్యాలు ఎలా ఉంటాయంటే వ్యక్తిగతమైన సంబంధంతో కూడి ఉంటాయి దేవునితో. ఎవరితో అమ్మా? పర్సనల్ రిలేషన్ విత్ గాడ్. దేవునితో. మా కుటుంబ సంబంధం కాదు దేవుడితో, మా సంఘపరమైన సంబంధం కాదు. ఉంటుంది, అది సామూహికమైన సంబంధం. కానీ దేవునితో రక్షణ అనుభవం వ్యక్తిగతమైంది. హీఈస్ మై గాడ్, హీఈస్ మై సేవియర్, హీఈస్ మై ఫాదర్. ఆ ఫీలింగ్, ఆ ధన్యత విశ్వాసికి కలగాలి. అట్లాగైతే ప్రభు ఒక్కడే వచ్చాడు. ఆయన కూడా బాప్తీసం తీసుకునే వాళ్ళ గుంపులో వచ్చి బాప్తీసం తీసుకుంటా ఉంటే యోహాన్ అన్నాడు, అయ్యా నేను నీ దగ్గర తీసుకోవాలి అంటే ప్రభు ఏమన్నాడు? నాన్న, నీతి విధి యావత్తు ఇప్పటికి ఇట్లాగా జరగాలి, బాప్తీసం ఇమ్మన్నాడు. ప్రభు బాప్తీసం తీసుకొని బయటికి రాగానే ఆరాధనలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ దేవుడు పావురము రూపములో, పావురంగా కాదు, ఎక్కడ వాలాడన్నా? ఎక్కడ వాలాడు? ఇప్పుడు కూడా మళ్ళీ ఒక కొంచెం టెక్నికల్ పాయింట్ వచ్చింది. ఎక్కడంట? తల మీద వాలాడా అమ్మా? తన మీదకి. తల మీద వాలలేదు, భుజం మీద వాలలేదు, కుడి భుజం మీద వాలలేదు, లేకపోతే ఇవన్నీ మన సినిమా ఎఫెక్ట్సే. భుజం మీద, లేకపోతే ఫోటో ఎఫెక్ట్స్, అంతే కదా. అఫ్కోర్స్ తెలియని వాళ్ళు అట్లా అనుకుంటారు, నవ్వించడానికి లేకపోతే తక్కువ చేయటానికి కాదు. మనం అందరం అదే అనుకుంటాం, తెలియకపోతే మనం కూడా అదే అనుకుంటాం. కానీ దైవవాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన భుజం మీద వాలినట్టు లేకపోతే ఆయన తల మీద వాలినట్టు ఏం లేదు కదా. ఆయన మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చాడు. అంతేగాని పావురం లాగా కనిపించాడు అంతే. పావురం ఆకారంలో ఉన్నాడు, అది పావురం కాదు. పావురం ఆకారంలో పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీదకి దిగి వచ్చాడు. ఆ దృశ్యాన్ని ఎవరు చూశారు నాన్న? ఏ యోహాను? బాప్తిస్మిచ్చే యోహాను చూశాడు. చూసి అప్పుడు గుర్తుపట్టాడు. ఏమని గుర్తుపట్టాడన్నా? మీరు చదవండి యోహాను సువార్తలన్నా. యోహాన్ 3:33 1:33 సారీ 33 చదవండి అన్న. 1:33 యోహాను సువార్త 1:33. నేను ఆయనను ఎరుగనైతిని అంటే భక్తుడైన బాప్తిస్మిచ్చే యోహాన్ చెప్తున్నాడు, నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లల్లో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు
నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని, అంటే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు నేను గుర్తుపట్టి సాక్ష్యం చెప్తున్నా మీకు. ఇది ఎవిడెంట్ హిస్టరీ. ఓకే అమ్మా, ఇది ఇప్పుడు ఎక్కడ జరిగింది? ఏ బేతనీ? యోర్ధానుకి ఆవలనున్న బేతనీలో ఈ కార్యక్రమం, ఈ సందర్భం, ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు మీకు ఒక పజిల్, సిస్టర్స్కి, ఫ్రంట్ సైడ్ ప్రీమియం క్లాస్ సిస్టర్స్కి, ఆ తర్వాత మా బ్యాక్ బెంచర్స్కి, అందరికీ ఒక పజిల్. ఓకే, బ్రదర్స్ కానీ ఈ పజిల్కి ఆన్సర్ చెప్తే ₹1,00,000 క్యాష్ బహుమతి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా నేను చెప్తున్నా. ఎంతన్నా? 1,00,000. సిస్టర్స్ కానీ ఎవరైనా చెప్తే ₹100 ఇమ్మీడియట్ క్యాష్ ప్రైజ్. ఓకే, అటువైపు వాళ్ళు చెప్తే 500. ఆ షెడ్లో గ్రూప్ ఎవరైనా చెప్తే ఎంతమ్మా? అటు 500, ఇటు 100, ఇటు ఎంతన్నా? 1,00,000. మరి ఫిలిప్ అన్న కూడా ఉన్నారు, చెప్పచ్చు. ఎస్. ఇప్పుడు పజిల్ ఏంటంటే, మీరు చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 1:19. నీవెవరు అని అడగటానికి ఆ ఈవెంట్ మీకు జ్ఞాపకం వస్తుంది కదా. యోహాన్ దగ్గరికి ఎవరు వచ్చారంటనా? ఎక్కడి నుంచి వచ్చారంటనా? ఎక్కడున్నాడు యోహాను? ఇప్పుడు మీరు గమనించండి. ఇదిగోండి, ఇక్కడ బేతనీలో యోహానయ్య గారు ఉన్నాడు. యెరూషలేము యోర్దానికి అవతల ఇక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి యెరూషలేం అంటే అక్కడ మందిరం ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, మతం ఉంటుంది, అధికారులు ఉంటారు, నిష్ట కలిగిన వాళ్ళు ఉంటారు, టాలెంటెడ్ పీపుల్, స్కాలర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్, మంచి తెలివిగల విద్వాంసులు ఉంటారు. వాళ్ళు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని గురించి ఎంక్వైరీ చేశారు. ఏం కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ? బాప్తీసాలు ఇస్తున్నాడు ఈయన, అందరిని తిడుతున్నాడు, అందరికీ బాప్తీసాలు ఇస్తున్నాడు, బోధిస్తున్నాడు, మారుమనసు పొందమంటున్నాడు. అసలు ఈయన ఎవరు? ఈ మాట అడగటానికి ఎక్కడి నుంచి పంపించారన్నా? యెరూషలేము నుంచి బేతనీయకు ఎవరిని పంపించారన్నా? మంచి తెలివిగల స్కాలర్స్ని పంపించారు. ఎంతమందిని పంపించారో తెలియదు కానీ మీరు వెళ్ళి అంటే చర్చిలో మంచి బాగా స్ట్రాంగ్ పీపుల్ అనమాట, తెలివిగల్లోళ్ళు, బాగా వాక్యం తెలిసిన వాళ్ళని 4-5 పంపించుంటారు. ఎంతమందో తెలీదు. పంపించేమన్నారంటే, అసలు నువ్వు బాప్తీసం ఇస్తున్నావు, నీకు ఈ అధికారం ఎక్కడిది? నువ్వెవరు అసలు? బాప్తీసం ఇవ్వడానికి నీకు చదువు ఉందా? బైబిల్ కాలేజ్కి వెళ్ళావా? నీకు అన్నీ తెలుసా? నువ్వు ఎలా చెప్తున్నావు, ఎలా బోధిస్తున్నావు, ఎలా బాప్తీసం ఇస్తున్నావు, నీకు అసలు ఈ శక్తి ఎక్కడిది అని భక్తుడైన బాప్తీసం ఇచ్చే యోహాన్ని అడిగారు. ఎక్కడ అడిగారన్నా? బేతనీలో అడిగారు. అప్పుడు ఆయన ఇచ్చిన జవాబు ఏంటో మీకు తెలుసా? తెలుసు కదా. ఏమని చెప్పాడు? ఆన్సర్ చెప్పండి అన్న. ఏమన్నాడంట? కాదు అన్నాడంట. వాళ్ళు ఏమడిగారు? నువ్వెవరు అని అడిగితే ఈయనేం చెప్తున్నాడు? నేను కాదు అంటున్నాడు. క్వశ్చన్ ఏంటి? నువ్వెవరు అని అడిగితే మనం ఏం చెప్తాం? పలానా పేరు చెప్తాం. కానీ ఈయనేం చెప్తున్నాడు? నేను కాదు. ఒరే, అంటే వాళ్ళ మనసు ఏంటంటే అసలు నీ కెపాసిటీ ఏంటి? అప్పుడు వాళ్ళు అడిగారు, మరి నువ్వు ప్రవక్తవా, మరి నువ్వు ఆ ప్రవక్తవా, ఏలియావా, మరి నువ్వెవరు అంటే యోహాను భక్తుడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను క్రీస్తును కాను. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి దేవుని కుమారుడు వస్తాడే, యేసు ప్రభు వారు శరీరాన్ని ధరించుకొని వస్తాడని ప్రపంచమంతటా యూదుల యొక్క లేఖనాల్లో ఎదురు చూస్తూ ఉన్నారు. పూర్వము నుండి ఏంటిదన్నా? స్త్రీ సంతానంలో నుంచి వస్తాడని ఆదికాండం ఏదేను వనంలో జరిగిన సంఘటన నుంచి ఎదురు చూస్తున్నారు. ఒక ఆయన వస్తాడు, ఆయన క్రీస్తు, మా రాజు, మా ప్రవక్త, మా కొరకు విమోచకుడు అని అందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఆయన పేరు క్రీస్తు. ఇప్పుడు ఈయన పేరేంటి? యేసు.
ఈ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు గొడవంతా ఏంటంటే, ఈ యేసు మరియ కుమారుడు, వడ్రంగి వాని కుమారుడు, నజరేతులో పుట్టి పెరిగాడు. మన మున్సిపాలిటీ బడిలో చదివినట్టుగా అసలు ఏదో చిన్న సాధారణమైన వాడు, నిరుపేద. ఈయనేమంటాడు ఇప్పుడు? ఏమంటాడన్నానా ఈయన? మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారే దేవుడు వస్తాడని, అది నేనే అంటాడు. ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ భక్తులు యెరూషలేము నుంచి వచ్చిన వాళ్ళు బేతనీయకు వచ్చి అంటున్నారు, నువ్వెవరు? నువ్వు ఆయనవా? అప్పుడు యోహాను సిన్సియర్గా చెప్పేశాడు, నేను కాదండి, నేను ఆయన్ని కాదు, నేను మీరెదురు చూస్తున్న క్రీస్తుని కాదు, ఏలియాని కాదు, లేకపోతే ఆ ప్రవక్తను కూడా కాదు. మరి అలాగైతే నువ్వు ఎందుకు బాప్తిస్తం వస్తున్నావు అంటే, అప్పుడు ఆయన ఏం చెప్పాడన్నా, ఆయన వచ్చే ముందు, క్రీస్తు ప్రభు వారు వచ్చే ముందు మార్గం సరళం చేస్తారు. ఆయన కొరకు ఇదిగో మొన్న స్కిట్లో చేశారు చూడండి, రాజుగారు వస్తున్నారు హో అని దండోరా వేసినట్టుగా దూత అంటే మెసెంజర్, రాజుగారి రాకడను అనౌన్స్ చేసే ఒక మెసెంజర్ లాగా నా పని అది, నా వెనకుంటాడు ఆయన, నేను అతన్ని అని చెప్పాడు. అంతే. అది చెప్పిన మరుసటి రోజు అన్న, ఇప్పుడు చూడండి ఈ పజిల్ మీకు 29 ఈ సంఘటనలన్నీ ఎక్కడ జరిగాయంటే 1:28, యోహాను సువార్త 1:28. యోహాను బాప్తిస్మం ఇచ్చిన యోర్దాను నదికి అవతల ఉన్న బేతనీయలో ఈ సంగతులు జరిగాయి. ఇప్పుడు 29, మరునాడు యోహాను యేసయ్య తన దగ్గరకు రాగా చూచి అన్నాడు. అది అయిపోయిన తర్వాత 35 చదవండి అన్న. 35, మరనాడు మరలా యోహానును నిలిచుండగా చూసి అని చెప్పాడు. చెప్పగానే ఆ ఇద్దరు యేసయ్య వెంట వెళ్ళిపోయారు. యోహాను శిష్యులు -2 అయ్యారు, ప్రభువుకి శిష్యులు +2 అయ్యారు అన్న. తర్వాత 43వ వచనం చదవండి. వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని చెప్పాడు. ఆ ఫిలిప్పు వాళ్ళ ఊరు ఎక్కడన్నా? ఇప్పుడు మీకు ఇంతవరకు మీకు అర్థమైనట్టేనా? ఏమర్థమైంది? యోహాన్ని అడిగారు, ఆ తర్వాత ఆయన ఆన్సర్ చెప్పాడు. ఆ మరునాడు ఏం జరిగిందంట? నేనే ప్రభు వచ్చాడని చెప్తున్నాడు కదా అమ్మ. మీకు జాగ్రత్తగా గమనించండి, క్వశ్చన్ అర్థమైతేనే మీరు ఆన్సర్ చెప్పగలరు. ప్రభు బాప్తీసం తీసుకోవటానికి వచ్చాడు, కానీ దానికంటే ముందు ఒక సంఘటన జరిగింది. అదేంటిదంట? యెరూషలేము నుంచి యోహాన్ దగ్గరికి వచ్చారు. నువ్వెవరన్నారు? నేను కాదన్నాడు. అది జరిగిన తర్వాత భక్తుడైన యోహాన్ ఏం చెప్తున్నాడు? మరునాడు ప్రభు వచ్చాడు, బాప్తీసం తీసుకున్నాడు. అది జరిగిన మరునాడు ఇద్దరు శిష్యులు ప్రభు వెంట వెళ్ళిపోయారు. అది జరిగిన మరునాడు ఫిలిప్పు ప్రభు వెంట వెళ్ళాడు. అవునా? మీరు అది చదివితే అర్థమవుతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ప్రభువు బాప్తీసం తీసుకున్న వెంటనే ఈ జరిగాయా, లేకపోతే ఇంకా ఏమన్నా జరిగాయా? ఇప్పుడు ఈ రిఫరెన్స్ కోసం, మన అర్థం కావటం కోసం మార్క్స్ వార్త చూద్దాం. ఫస్ట్ రాయబడిన సువార్త మార్క్స్ వార్త. ఫస్ట్ రాయబడినటువంటి సువార్త ఏదమ్మా? మార్క్స్ వార్త. ఆ మార్క్స్ వార్తలో మీరు చూడండి 1వ అధ్యాయం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 9వ వచనం చదవండి అన్న. జాగ్రత్తగా నెమ్మదిగా చదవండి. వెంటనే వచ్చుచుండగా 9వ వచనంలో అంటున్నాడు, గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తీసం పొందుతున్నాడు. వెంటనే నీళ్లలో నుంచి రాగానే పరిశుద్ధాత్ముడు పావురంలాగా వచ్చాడు. ఇప్పుడు 12 చదవండి అన్న. అది జరిగిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని
పోయెను. చదవండి అన్న ఇంకా. ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో 40 దినములు ఉండెను. దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తా ఉన్నారు అన్నా. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? ఇది తీసుకున్న తర్వాత ఏం జరిగింది? అరణ్యంలోకి వెళ్ళాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? మత్తయి కూడా అదే రాశాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం. చూస్తారా? చూడండి ప్లీజ్, ఆసక్తిగా ఉన్నారు. మత్తయి 3, మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుంచి ఆ రికార్డు ఉంటుంది. 4వ అధ్యాయం చదవండి అన్న. 4:1 బాప్తిసం అయిపోయింది. 3:13 నుంచి 17 దాకా. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డాడు. ఎన్ని రోజులు? 40 దినములు ఉండి శోధించబడ్డాడు. లూకా 2లో కూడా అదే మాట ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు పజిల్ ఏంటంటే, యోహాన్ ఏమని రాశాడు? మరునాడు, నెక్స్ట్ డే, నెక్స్ట్ డే, నెక్స్ట్ డే అని సీక్వెన్స్లో రాశాడు. మత్తయి ఏమంటున్నాడు? బాప్తీసం తీసుకున్న తర్వాత వెంటనే అరణ్యంలోకి వెళ్ళాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? లూకా కూడా అదే రాశాడు, మార్కు కూడా అదే రాశాడు, మత్తయి కూడా అదే రాశాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత వెంటనే 40 రోజులు ఆయన అరణ్యంలో శోధించబడటానికి వెళ్ళాడు అని రాయబడింది. మరి యోహాన్ ఏమని రాశాడు? ఇప్పుడు మీరు చెప్పాలా ఏది కరెక్టో ఏది నిజమో. అమ్మ మీకు అర్థమైందా టీచర్ గారు? అమ్మ మీకు అర్థమైందా క్వశ్చన్? అర్థమైందా? ఏంటిది క్వశ్చన్ చెప్పండి. క్వశ్చన్ ఏంటన్నా? హనోక్ చెప్పు బాబు, క్వశ్చన్ ఏంటి? ఈవెంట్స్ జరిగినాయి అన్నీ నెక్స్ట్ డే, నెక్స్ట్ డే, నెక్స్ట్ డే అని ఎవరు రాస్తున్నారు? యోహాన్ రాస్తున్నాడు. కానీ ఈ ఈవెంట్స్లో బాప్తీసం తీసుకున్న నెక్స్ట్ డే అరణ్యానికి వెళ్ళాడు అని ఎవరు రాశారు? మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు. అరణ్యానికి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. అంటే ఇప్పుడు 40 రోజులు ఆయన అరణ్యంలో శోధించబడ్డాడు. అది నిజమా? లేకపోతే బాప్తీసం తీసుకున్నాడు, వెంటనే శిష్యులు వచ్చారు, వెంటనే ఫిలిప్పును కనుక్కున్నాడు, వెంటనే కానాకు వెళ్ళాడు. యోహాన్ సువార్తలో అది మీకు అర్థమైందా అన్న? అర్థమైందిగా? వెంటనే 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 ఆ ఈవెంట్స్. ఇప్పుడు ఏది కరెక్ట్? 40 రోజులది కరెక్టా? మరి యోహాన్ సువార్తది అన్నా? 40 రోజుల తర్వాత జరిగిన ఈవెంట్స్ ఎలా చెప్పగలం అక్క? అమ్మా చెప్పండి. ఏమని? యోహాన్ వస్తాడు, చెప్తాడు. నేను క్వశ్చన్ ఏంటంటే, భక్తుడైనటువంటి రచయిత అయిన యోహాన్ ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు వచ్చారు, కలిశారు, ఆ నెక్స్ట్ డే ప్రభు వచ్చాడు, బాప్తీసం తీసుకున్నాడు. ఆ నెక్స్ట్ డే ఇద్దరు యోహాను బాప్తీసం ఇచ్చే శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ఆ నెక్స్ట్ డే ఫిలిప్పును కనుక్కున్నాడు. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో విషయాలు నేను చదివించలేదు, మామూలుగా చెప్తున్నాను, మనకు తెలుసు కాబట్టి. ఇలా ఉంది నెక్స్ట్ డే, నెక్స్ట్ డే, నెక్స్ట్ డే అన్నట్టుగా. మత్తయి, మార్కు, లూకాలు ఏం రాస్తున్నారంటే సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. వీళ్ళు ముగ్గురు ఏమని రాస్తున్నారంటే, ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత వెంటనే అరణ్యానికి వెళ్ళాడు, అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు? శోధించబడ్డాడు. ఇప్పుడు 40 రోజుల రికార్డు మధ్యలో ఉంది. యోహానేమో వెంటనే జరిగాయని చెప్తున్నాడు. స్కిప్ చేస్తే వెళ్ళిపోయాడా? సరేనా, మీకు 10 కౌంట్ ఇస్తా. మార్కు వెంటనే సేవ ఓకే. కానీ శోధించబడటం కూడా చెప్తున్నాడు. 40 రోజులు శోధించబడ్డాడని చెప్తున్నాడు. ముక్కగాడు కూడా చెప్పచ్చు. చెప్పవా? ఇంకెవరైనా మీలో మీకు కూడా లక్షిస్తే చెప్తారా? నిన్న రాత్రి బున్నీకి చెప్పాను కాబట్టి బున్నీ చెప్పదు. చెప్పమ్మా.
మరి అబౌట్ యోహాను, రచయిత అయిన యోహాన్, అప్పుడు ఆయన రికార్డు తప్ప? అంటే జస్ట్ యోహాన్దే కరెక్ట్. మరి వీళ్ళు ముగ్గురు 40 దినాలు వెళ్ళాడు కదా మరి. అది ఏ సీక్వెన్స్లో వెళ్ళాడు? ఇప్పుడు విజయక్క వెనకాల కూర్చున్నారు, మీరు ఇక్కడ కూర్చుంటే ఆన్సర్ చెప్పండి. అమ్మ చెప్తారా? సిస్టర్ చెప్పండి అమ్మా, శ్రీలత గారు చెప్పండి. టీచర్ గారు, టీచర్సే చెప్తారు కరెక్ట్ ఆన్సర్స్. కూర్చొని చెప్పండి ప్లీజ్, కూర్చొని చెప్పండి. ఓ గుడ్, అది గుడ్ స్టేట్మెంట్. ఎలా? కరెక్ట్. ఎలా చెప్పగలం? వండర్ఫుల్. ఎట్లాగా? ఏ ఏ ఏ వచనాన్ని బట్టి చెప్పగలం చెప్పండి. సూపర్, రైట్ ఆన్సర్. షబాష్, సూపర్. ఓ, పెద్ద క్లాప్ ఇవ్వండి అక్కకి. వెరీ బిగ్ క్లాప్, వెరీ బిగ్ క్లాప్. చాలా గ్రేట్, కరెక్ట్ ఆన్సర్, వండర్ఫుల్, చాలా గుడ్. సో విల్ సీ దట్ ఆన్సర్. చూడండి చాలా క్విక్గా యోహాను సువార్త 1వ అధ్యాయం, 26వ వచనాన్ని మనం చూద్దాం. కాజుబాబు కూడా చెప్పాడు కానీ ఎవిడెన్స్ చెప్పలేదు కాబట్టి ఆ ఆన్సర్కి ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం. 26వ వచనం, 1:26. యోహాను భక్తుడు అక్క చెప్పినట్టుగా, లేదంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటనను బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానాన్ని మీరు గమనించండి. చదవండి. నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ గమనించండి, నా వెనక వచ్చుచున్నవాడు ఎక్కడున్నాడంట? మీ మధ్యలో ఆల్రెడీ ఉన్నాడు. భావం ఏంటి? మీకు అర్థం కాలేదా? చదవండి అన్న. మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమని ఆన్సర్ చెప్తున్నాడు? ఆయన మీ మధ్యలో ఎట్లా తెలుసు ఈయనకి? యోహాను భక్తుడికి మీ మధ్యలో అంటే మన మధ్యలో ఆయన ఉన్నాడని ఎలా తెలుసు యోహాన్కి? ఆల్రెడీ బాప్తీసం ఇస్తేనే తెలిసిద్ది దీనికి. అసలు ఈయనేమంటాడు? ఇందాక అక్క చెప్పారు చూడండి, ఏమని చెప్తున్నాడు ఆయన? నాకు ఆయన తెలీదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద దిగి వస్తాడో అది చూసి నేను గుర్తుపట్టాలా, మీకు పరిచయం చేయాలా, అది నా పని. సో ఇప్పుడు ఈయన అంటున్నాడు, క్వశ్చన్ వేయటానికి వచ్చారు వీళ్ళు. యెరూషలేము నుంచి బేతనీకి వచ్చారు. బేతనీకి వచ్చినటువంటి ఆ శాస్త్రులు, పరిచయులు, మతాధికారులకి ఏం చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, నేను ఆయన్ని కాదు, క్రీస్తుని కాదు, ప్రవక్తని కాదు, ఏలియాని కాదు, నేను ఆయన కొరకు మార్గం సిద్ధం చేయటానికి, సరళం చేయటానికి పంపబడిన దూతని, అరణ్యంలో కేక పెట్టే స్వరాన్ని. విషయం ఏమిటంటే ఆయన మీ మధ్యలో ఉన్నాడు, కానీ మీకు తెలియదు ఇంకా. అంటే చూడండి, గమనించండి, బాప్తీసం తీసుకొని యేసు ప్రభు వారు అరణ్యములోనికి కొనిపోబడ్డారు. అప్పుడు వీళ్ళు వచ్చారు. ఎన్ని రోజుల తర్వాత మనకు తెలీదు, కానీ ఈ సంభాషణ జరిగిన తరువాత ప్రభువు, అంటే ఇప్పుడు మీకు ఆయన ప్రయాణాలు గమనించండి. నజరేతు నుంచి బేతనీకి వచ్చాడు, బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు నాన్న? నోనే అరణ్యంలోకి. యోదయ ప్రాంతములో ఉన్న అరణ్యములో ఆయన 40 రోజులు ఉన్నాడు. అరణ్యములో నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? బేతనీయకు వచ్చాడు. అప్పుడు ఈ భక్తుడైన యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను ఆయన వైపు చూసి, 40 రోజులు ఆయన ఆల్రెడీ ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి కదా, శోధించబడి అపవాదిని జయించి అప్పుడు వస్తున్న యేసయ్య వారి వైపు చూసి భక్తుడైన యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. దాని అర్థం ఏంటంటే, అలా ప్రభువుని చూసి చెప్పిన తరువాత ఆ మరునాడే
యోహాను శిష్యుల్లో నుంచి ఇద్దరు ఆయన వెంట వెళ్ళారు. ఆ మరునాడే బెత్సైదాకి వెళ్ళాడు. ఆ మరునాడే ఫిలిప్పుని తీసుకున్నాడు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత వెరీ గుడ్, ఎవరు చెప్పారు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? కానాకి వెళ్ళాడు. ఇప్పుడు మీరు చెప్పగలరా? నేను గిఫ్ట్ తెచ్చా. సరే, ఫాస్ట్గా చెప్పాం కదా. గమనించండి, ప్రభువు ఆయన లాస్ట్ టైం నేను చెప్పిన క్లాస్ నుంచి ఈరోజు క్లాస్ వరకు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నజరేతులో 30 సంవత్సరాల వయసులో నజరేతు నుంచి ఎక్కడికి వచ్చాడు? బేతనియాలో బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకొని యోదయ ప్రాంతంలో ఉన్న అరణ్యంలో 40 రోజులు శోధించబడ్డాడు. మళ్ళీ అరణ్యములో నుంచి బేతనియకు వచ్చాడు. బేతనియలో బాప్తీసం ఇచ్చే యోహానుని కలిశాడు. ఆయన శిష్యులు ఇద్దరు ప్రభువుని కలుసుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం చేస్తూ బేత్సైదాకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? బేత్సైదాకు వచ్చాడని ఎట్లా చెప్పాం? వెరీ గుడ్, శబాష్. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు. బేత్సైదా వాడైన ఫిలిప్పు. ఇంతకీ ఈ బేత్సైదా ఊరోళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రభు శిష్యులు చెప్పగలరా? చెప్పండి. ఎవరు? పేతురు బేత్సైదా వాడే, ఆంద్రేయ బేత్సైదా వాడే, ఫిలిప్పు బేత్సైదా వాడే, యోహాను యాకోబు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా బేత్సైదా ఊరోళ్ళే. అంటే దగ్గర దగ్గర 5 మంది దాదాపుగా ఏ ఊరోళ్ళు అనమాట. వావ్, బాగుంది కదా. సరే, ఈ బేత్సైదా ఊరికి వచ్చాడు. బేత్సైదాలో శిష్యులని వెంట పెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడమ్మా? కానా అనే ఊరికి వచ్చాడు. మొదటి అద్భుతాన్ని చేశాడు. ఎక్కడ వరకు ఆపుదాము, టైం మళ్ళీ ఎక్కువైపోయింది. కానా నుంచి ఎక్కడికి వెళ్ళాడో మీరు సర్వే చేయండి. నేను ఆల్రెడీ మీకు నోట్స్ ఇచ్చాను, అందులో మీకు క్లియర్గా స్పష్టంగా స్టెప్ వైజెస్గా కనిపిస్తాయి. నేను చెప్పింది కరెక్టా కాదా, అవి స్పష్టంగా ఉన్నాయి లేదా మీరు నేర్చుకొని రండి. మన ప్రభు ఇలా ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. ఓకే, ఇప్పటిదాకా చెప్పింది మళ్ళీ చెప్పనా? నజరేతు నుంచి బేత్సైదా నుంచి బేతనీ, క్షమించండి. నజరేతు నుంచి బేతనీ నుంచి అరణ్యం నుంచి బ్యాక్ టు బేతనీ నుంచి బేత్సైదా నుంచి కానా. ముందు నుంచి నజరేతు నుంచి బెత్లెహేము ఎవరని చెప్తారా? 10 years లోపు పిల్లలు, అటైనా ఇటైనా. తొందరగా చెప్పండి, టైం అయిపోయింది. చెప్తావు నాన్న? లేదు, కష్టం కొంచెం. మన క్యూటీ చెప్పింది 1, 9, 8, 7, 6, 5, 4. లేదు, 10 కంప్లీట్ అవ్వాల. 3. బిలీ, యూ వాంట్ టు ట్రై? 3, 2. ప్లీజ్ లెటర్ కమ్ ఆన్. 2.5. చెప్తావా? బాయ్స్ ఎవరు లేరా? సరే, 10 కాకపోతే పోనీ ఓకే, సారీ. 10 అన్నానా? మీలో ఎవరైనా చెప్తారా? ముందున్న బాయ్స్, గర్ల్స్, చిల్డ్రన్. చెప్పు నైతిక్, చెప్పు నాన్న. విల్ గివ్ టు ఆపర్చునిటీ నైతిక్. ప్లీజ్ చెప్పు. ఫస్ట్ నుంచి. నజరేతు నుండి బెత్లెహేంకి వెళ్ళారు. బెత్లెహేం నుంచి జెరూసలేంకి వచ్చారు. అక్కడ నుండి మళ్ళీ నజరేతుకి వెళ్ళారు. అక్కడ నుండి బెత్లెహేంకి వచ్చారు. మళ్ళీ వాళ్ళు బేతనీకి వెళ్ళారు. ఐగుప్తికి వెళ్ళారు. ఐగుప్తి నుండి నజరేతుకి వచ్చారు. నజరేతు నుండి యెరూషలేంకి వచ్చారు. యెరూషలేం నుండి బేతనీకి వెళ్ళారు. నజరేతు నుండి 30 days. 30 years. వెరీ గుడ్, కరెక్ట్. 30 years అప్పుడు నజరేతు నుంచి మళ్ళీ బేతనీకి వచ్చారు. ఇక్కడ యేసయ్య బాప్తీసం తీసుకున్నారు. అక్కడ నుండి యూదయలో అరణ్యంలోకి వెళ్ళారు.
మళ్ళీ ఇక్కడ బేతనీకి వచ్చారు. అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను వెనకాల ఉన్న ఇద్దరు శిష్యుల్ని తీసుకొని బేత్సయాకి వెళ్ళారు. బేత్సయిదా అక్కడ నుండి 5 శిష్యుల్ని తీసుకొని కానాకి వెళ్ళారు. దిస్ గిఫ్ట్ గోస్ టు నైతిక్. యా, గుడ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. మంచిది. ప్రార్థన చేద్దాం. క్లోజింగ్ ప్రేయర్.